హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక కలకలం అనే చెప్పాలి. ఎమ్మెల్సీ కవిత లేఖ ఏదైతే ఉందో, సో ఈ లేఖను ఎలా చూడాలి? మళ్ళీ ఆమె కామెంట్స్ చూసుకుంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అని ఈ కామెంట్స్ ని ఎలా చూడాలి సార్? అది ఇప్పుడు పార్టీలో ఏ పార్టీలో అయినా ఇలాంటి కోవర్ట్లు ఉంటారమ్మా. అది పార్టీ నాయకురాలుగా పార్టీలో కోవర్ట్ ఉందని పార్టీ అధిష్టానానికి తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అధిష్టానానికి చెప్పుకుంది. ఒక పార్టీ క్రమశిక్షణ, అది క్రమశిక్షణలో భాగం. అది డెమోక్రసీ ఉంది పార్టీలో అనేది ఇది ఒక నిదర్శనం. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది అంటే ఒక అధినాయకుడు, పార్టీ యొక్క అధినాయకుడు మాట్లాడిన మాటలో తప్పులు చెప్పి ధైర్యంగా చెప్పగలిగే అవకాశం ఈ పార్టీలో ఉందని తేట తెల్లవుతుంది కదా. అదే మిగతా పార్టీలో ఉండదుగా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైనా అన్నాడు అనుకో, దాన్ని కాదండి తప్పండి కాకి తెలుపు అన్నాడు అనుకోండి రాహుల్ గాంధీ, అది కాకి తెలుపు ఏంటండి అని అడిగే మాట వీళ్ళకి ఉండదు. కాంగ్రెస్ వాళ్ళకి కాకి తెలుపు, కాకి తెలుపు అయ్యి ఉండొచ్చు అని తెలిపే. రాజీవ్ గాంధీ అన్నాడు కనుక రాహుల్ గాంధీ అన్నాడుగా ఇలా మాట్లాడతారు. అధినాయకుడు మాట్లాడుతున్న తప్పు ఉంటే ఎత్తి చూపించి ఇది తప్పు, ఇది ఇలా మాట్లాడుంటే ఇక బాగుండేది అని అడగటం ప్రజాస్వామ్య లక్షణం. ఆ లక్షణం పార్టీలో ఉంది అనేది తేటతెల్లమైంది. అమ్మాయి చెప్పింది కొన్ని పాయింట్లు మంచి మాట్లాడారు. బీజేపీ గురించి కొంచెం ఇంకా గట్టిగా మాట్లాడే పడింది. తన చుట్టూ ఉన్న తన కార్యకర్తలు తను ఉంటారు కదా, దాన్ని బట్టి నాయకురాలుగా చెప్పింది. అంటే దాదాపు 20 రోజుల తర్వాత ఏదైతే లేఖ ఉందో లీక్ అవ్వడం ఎలా చూడాలి? అంటే అప్పుడే లీక్ అవ్వాల్సింది అదే కదా. కోవర్టు. అదే ఇప్పుడు అమ్మాయి 2వ తారీఖు రాసింది. ఇది కొత్త లెటర్, ఫస్ట్ లెటర్ కాదు. తండ్రికి అనేక సార్లు ఆ పార్టీ అధ్యక్షుడు కదా, తండ్రి అయితే వేరు, తండ్రి కాకుండా పార్టీ అధ్యక్షుడు కనుక పార్టీ అధ్యక్షుడికి అనేక సార్లు వివరాలతోటి విశ్లేషణలతోటి ఉత్తరాలు రాయటం అలవాటు. అలాగే ఎన్నో లెటర్లు రాసింది. అందులో ఈ లెటర్ 2వ తారీఖు రాస్తే మొన్న లీక్ అయింది. ఇది కోవర్ట్లు ఎవరో ఉన్నారు అంటే పార్టీలోనే ఎవరో ఒకళ్ళు ఇది లీక్ చేశారు. ఎవరు లీక్ చేశారు అది తెలియాలి. అదే అమ్మ అడిగింది. తప్పే ఉంది. పార్టీ నాయకురాలుగా మన పార్టీలో నేను మీకు ఒక లెటర్ రాస్తే అది ఇప్పుడు సపోజ్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమిత్ షా గారికి ఒక లెటర్ రాశారనుకోండి, పార్టీని గురించి రాశారనుకోండి, అది బయటికి లీక్ అయితే ఎట్లా? బయట లీక్ ఎవరు చేశారు? పార్టీ వాళ్ళే ఎవరు ఆ మనుషులే చేశారు. బయట వాడు వచ్చి మీ ఆఫీసులో కంప్యూటర్ నుంచి కలెక్ట్ చేయడు కదా. సో ఎవరు చేశారు? వాళ్ళు ఖచ్చితంగా కోవర్ట్లో ఉన్నారు. పార్టీలోనే బీఆర్ఎస్లోనే కాంగ్రెస్ కోవర్ట్లో ఉన్నారా లేదా బీజేపీ కోవర్ట్లో ఉన్నారా, ఎవరో లోపలే ఉండి చేస్తున్నారనేది అర్థమైంది. ఈ విషయాన్ని బట్టి క్లియర్ అయింది. సో అది తెలుసండి, దాని ఎవరు తెలుసని చెప్పింది. తప్పే ఉంది దాంట్లో. అంటే ఇప్పుడు గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ లో ఏదైతే కొన్ని చీలికలు జరుగుతున్నాయి, హరీష్ రావు బీజేపీ పార్టీలోకి చేరబోతున్నాడు, కేటీఆర్ కి హరీష్ రావుకి పడట్లేదు. ఆధారాలు ఉన్నాయా? వీటికి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? వాగుతూ ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది, వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళ లక్షణం అది. వాళ్ళని ప్రజలు చేదరించుకుంటున్నారు, వాళ్ళ పరిపాలన అసహించుకుంటున్నారు. ఎప్పుడు రేవంత్ రెడ్డికి ఇంటర్వ్యూ దొరకట్లేదు. రేవంత్ రెడ్డిని ఎప్పుడు దింపేస్తారో ఎప్పుడు కోమటిరెడ్డిని ఎక్కిస్తారో తెలియదు. వాళ్ళు ప్రజల్లో మీ హామీలు ఏమని, అనేబద్ధాలు, ఈ డ్రామాలు ఏంటి అని ప్రజలు అసహించుకుంటారు. మీ భాష ఏంటి, మీ కల్చర్ ఏంటి, తెలంగాణ బ్రాండ్ దింపేశారు. ఒక సంవత్సరంలో తెలంగాణ బ్రాండ్ మొత్తం నాశనం అయిపోయింది. ఒకప్పుడు మీరు రావడానికి ముందు తెలంగాణ అంటే దేశం మొత్తం చూసింది, ఆ బ్రాండ్ మొత్తం నాశనం అయిపోయింది అని ప్రజలు అసహించుకున్నారు, చేదరించుకున్నారు. ఇప్పుడు దాని నుంచి తప్పించడానికి దీన్ని ఏదో పెద్ద దొరికింది, కోతి కొబ్బరికాయ దొరికినట్టు, మన కవిత గారు అన్నట్టు కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఏంటి దీంట్లో ఏముంది? ఒక అధిష్టానానికి ఒక నాయకురాలు మీరు మాట్లాడే స్పీచ్లో బాగున్నాయి, ఈ బాగాలేదు చెప్పడం విభేదాలు ఉన్నట్ట. బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. ఏదో నోటికి ఏదో వచ్చేది మాట్లాడదు. కవర్ట్లో ఉన్నారు కనిపెట్టండి అంది. ఎస్, ఒక పార్టీలో ఒక నాయకురాలుగా నేను రాసిన లెటరు ఎట్లా బయటకు వచ్చింది? సో లోపల ఉన్న ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు ఇంట్లోనే మన లోపలే ఉన్నారు ఎవరో, వాళ్ళని పట్టుకోవాలి. అది నాయకురాలుగా పార్టీని చెప్పింది. ఆయన కేసీఆర్ గారు చుట్టూ దెయ్యాలు ఉన్నారు, కొంతమంది దెయ్యాలు ఉన్నారు. ఎస్, వాళ్ళే కోవర్ట్లు. ఆ దెయ్యాలు కేసీఆర్ వెనకాల దెయ్యాలు కేటీఆర్ఏనా అని ఆవిడ పాపం విమలకి ఈవిడ సీతక్క మీద నాకు చాలా గౌరవం. సీతక్క చక్కగా మాట్లాడుతుంటే ఆవిడ కూడా ఆఖరికి
ఈ కాంగ్రెస్ దీంట్లో పడిపోయి ఆ భాష ఆవిడ చిన్న మెదడు చితికింది, ఆవిడ మాట్లాడటం ఏంటి ఆ భాష? ఆవిడ ఒక ఉద్యమం నుంచి వచ్చింది, ఒక పద్ధతిగా మాట్లాడుతుంది, చాలా గౌరవం ఉంది నాకు ఆవిడ మీద. అంత పద్ధతిగా ఆవిడ కూడా నువ్వే నా దెయ్యం అని అంటది. ఏ పిల్లతనంగానూ ఆవిడ మాట్లాడే తీరు అది కాదు. సీతక్క అంటే అందరికీ కొంచెం విలువ ఉంది. కాంగ్రెస్ వాళ్ళలో, కాంగ్రెస్ అని కాకుండా కాంగ్రెస్ వాళ్ళలో కాకుండా ఉద్యమం నుంచి వచ్చింది ఆవిడ. ఉద్యమ నేతగా వచ్చి రాజకీయాల్లోకి వచ్చింది కనుక ఆవిడ మీద విలువ గౌరవం ఉంది. అది కూడా ఆవిడ కూడా పోగొట్టుకుంటుంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాక. అసహ్యంగా మాట్లాడుతుంది. అంటే కేసీఆర్ గారు ఏ పార్టీ కార్యక్రమాలైనా కేటీఆర్ గారికే బాధ్యతలు అప్పగించుతున్నారు. వారసుడిగా కేటీఆర్ గారినే చూస్తున్నారు. యాక్టింగ్ ప్రెసిడెంట్ అమ్మా ఆయన. ఎప్పుడూ ఇవాళ కాదు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే కదా పార్టీకి. మరి ఆయనకి అప్పచెప్పక ఇంకోళ్ళకి అప్పచెప్తారా? కవితను పట్టించుకోవట్లేదు. కవితను పట్టించుకోవట్లేదని ఎవరు చెప్పారు? కవిత స్థాయి కవితకి ఇవ్వాల్సింది ఇచ్చారు. జాగృతి ఆ అమ్మాయిగా నడుపుతోంది. దాంట్లో కేటీఆర్ వస్తున్నారా, హరీష్ రావు వస్తున్నారు? లేదు కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరికి అప్పచెప్పిన బాధ్యత వాళ్ళు చేసుకుంటారు. కేటీఆర్ స్థానంలో ఈఎంఐ కూర్చోవాలి, హరీష్ రావు కూర్చోవాలి, ఇవన్నీ మీరు ఈ మీడియా చేస్తున్న, కాంగ్రెస్ చేస్తున్న కల్పనలు అంతే. అవి ఎవరి పని వాళ్ళది. హరీష్ రావు మాస్ లీడర్, అతని పనులు అతను చేసుకున్నాడు. ఈయన మరి ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఈయన యాక్టింగ్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్. సో కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్కి అప్పచెప్పక పక్క వాళ్ళకి అప్పచెప్తారా? ఏమన్నా అన్నదానికి ఆయనకి అప్పచెప్తారు డెఫినెట్గా. ఆవిడ పని ఆవిడకి అప్పచెప్తారు. జాగృతి కార్యక్రమాలు ఆవిడ చేసుకుంటానే ప్రజల్లోకి వెళ్తూ ఉంది. సో ఇవన్నీ వాళ్ళ మీద ప్రజలు అసహించుకుంటారు, కాంగ్రెస్ని అసహించుకుంటున్నారు. బీజేపీని ఏం చేసింది అని బీజేపీ ఏం చేసింది, ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏం చేశారని అడుగుతున్నారు. వీటి నుంచి తప్పించుకోవడానికి దొరికింది దీని కింద బుర్ర చల్లడానికి చూస్తున్నారు అంతే. అది ప్రజలు పట్టించుకోరమ్మా. ప్రజలు ఇట్లనే అదే చాలా డెమోక్రసీ ఉంది పార్టీలో. వీళ్ళు ఎన్నదాకా నియంత్రణతో గడిది గుడ్డు అన్నారు. కాదు, డెమోక్రసీ ఉంది. ఒక నాయకురాలు అధినాయకుడు మాట్లాడిన మాటలను కూడా తప్పుపట్టి లేఖ రాయొచ్చు పార్టీలో. అంత స్వతంత్రం ఉంది అనేది తేటతెల్లం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.